హలో ఎవరివన్, ఈరోజు మనం లీడ్ కోడ్లో డిఎస్ఏ ప్రాబ్లమ్ ఎలా చేయాలో చూద్దాము. నెక్స్ట్ ఏంటంటే అసలు లీడ్ కోడ్లోనే ఎందుకు డిఎస్ఏ ప్రాబ్లమ్ చేయాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరు ప్రాక్టీస్ చేసిన లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ వల్ల మీ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం బూస్ట్ అవుతుంది అనమాట. సేమ్ అక్కడ అడిగిన క్వశ్చన్ ఇక్కడ అడగరు, కానీ ఏంటంటే మీరు ఆ ప్రాసెస్ నేర్చుకున్న వలన, ఆ కాన్సెప్ట్ నేర్చుకున్న వలన మీరు ఈ యొక్క ప్రాబ్లమ్ ఇంటర్వ్యూలో అడిగిన ప్రాబ్లమ్ని ఈజీగా చేయగలరు. అందుకని మనం లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలి ప్రాక్టీస్ అనమాట. దీనిలో లీడ్ కోడ్లో చేయొచ్చు, నెక్స్ట్ హ్యాకర్ ర్యాంక్లో చేయొచ్చు, నెక్స్ట్ కోర్స్ ఎఫ్లో చేయొచ్చు, ఇలాంటి డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క ప్రాబ్లమ్స్ అనేవి ఏ లాంగ్వేజ్లో చేయాలి, ఆ డిఎస్ఏ ప్రాబ్లమ్స్ అనేవి జావాలో చేయొచ్చు, పైథాన్లో చేయొచ్చు, C++లో చేయొచ్చు, నెక్స్ట్ ఇంకోటి రూబీలో చేయొచ్చు, డిఫరెంట్ లాంగ్వేజ్లో చేయొచ్చు. కానీ నేను ప్రిఫర్ చేసేది ఏంటంటే జావా అనమాట. జావా లాంగ్వేజ్ అనేది ఏంటంటే సింపుల్గా ఉంటుంది, స్ట్రక్చర్గా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఇంప్లిమెంటేషన్ అనేది బాగా జావాలోనే ఉంటుంది. అందుకని మనం జావా యూస్ చేసామంటే ఎఫెక్టివ్గా ఉంటుంది కోడ్ అనమాట. కొంచెం మీకు నీట్గా అర్థం అవుతుంది అనమాట ఎలా ఇంప్లిమెంట్ అవుతుందంతా. అందుకని జావా లాంగ్వేజ్ ఎక్కువ మంది యూస్ చేస్తూ ఉంటారు. అంటే ఏ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలని చెప్పి లీడ్ కోడ్ అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ కోడ్ ఓపెన్ చేయగానే ఇంటర్ఫేస్లో ప్రాబ్లమ్ సెట్కి వెళ్ళగానే టాప్ ఇంటర్వ్యూ 150 క్వశ్చన్స్ అని ఉంటాయి. ఆ క్వశ్చన్స్ ఓపెన్ చేసి దాంట్లో ఏంటంటే కాన్సెప్ట్ మీద డివైడ్ అయి ఉంటాయి. ఈ కాన్సెప్ట్ ఇన్ని క్వశ్చన్స్ అని చెప్పి, ఈ కాన్సెప్ట్ ఇన్ని క్వశ్చన్స్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ అరే తీసుకుంటే అరే సంబంధించిన క్వశ్చన్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 2 పాయింట్స్ తీసుకుంటే 2 పాయింట్స్ సంబంధించిన క్వశ్చన్ అన్నీ ఉంటాయి. అలా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళారంటే మీకు సరిగ్గా అర్థం అవుతుంది అనమాట ఎలా అవుతుందని ప్రాసెస్. మరి జంబ్లింగ్గా చేస్తే కొంచెం అర్థం కాదనమాట. కాబట్టి ఆ యొక్క టాప్ 150 ఇంటర్ క్వశ్చన్స్ అనేటివి కాన్సెప్ట్ వైజ్ చేయండి. సరే, క్వశ్చన్ ఏంటంటే ఎన్ని క్వశ్చన్ చేయాలని చెప్పి, ఎన్ని క్వశ్చన్ చేసినా పర్లేదు, ఒక మినిమం ఒక 100 చేసి పెట్టుకొని సరిపోద్ది. ఇప్పుడు మీరు 100 నేర్చుకున్నా కానీ కాన్సెప్ట్ వైజ్ నేర్చుకోండి, ప్రతి ఒక్క కాన్సెప్ట్ క్లియర్ చేసేటట్టు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే 500 ప్రాబ్లమ్స్ 1000 ప్రాబ్లమ్స్ ఇలా చేయకండి, టైం వేస్ట్ అనమాట. అది చేసేవాళ్ళు చేసుకోవచ్చు, కానీ ఏంటంటే మీరు ఒక లిమిటెడ్ ప్రాబ్లమ్స్ తీసుకొని వాటి మీద బాగా ప్రాక్టీస్ చేయండి. ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్ అన్ని క్లియర్ చేయండి. ఇంకోటి ఏంటంటే కాన్సెప్ట్ వైజ్ వెళ్ళండి ప్రాబ్లమ్ అనమాట. మీరు కొన్నిసార్లు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేప్పుడు ఏంటంటే ఆన్సర్ అదనమాట. అలాంటప్పుడు కొంచెం హోప్ తగ్గిపోకుండా ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ మీద కూర్చున్నప్పుడు ఒక గంట సేపు కూర్చోండి, ఆలోచించండి. కాన్సెప్ట్ నేర్చుకున్న తర్వాత ఆలోచించండి, ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. రాలేదు అని చెప్తే హింట్ ఉపయోగించండి, హింట్లు ఉంటాయి. నెక్స్ట్ దాని అవి కూడా రాలేదంటే మీరు యూట్యూబ్లోకి వెళ్ళి సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. సొల్యూషన్స్ చూసి ఎలా చేశారు, ఏ విధంగా చేశారు, ఆ విధంగా కాకుండా ఇంకో విధంగా చేయొచ్చు అని చెప్పి క్లియర్గా నోట్స్లో రాసుకొని మీరు దాని తర్వాత మళ్ళీ వచ్చి కొంచెం ఎఫిషియెంట్గా కోడ్ రాయండి. ఇది అనమాట. ఒకవేళ క్వశ్చన్ అది ఆన్సర్ రాకపోతే, ఫస్ట్లో ఎవరికి ఆన్సర్లు రావు కాబట్టి ఏంటంటే కొంచెం టైం అనేది ఆ డిఎస్ఏకి ఇవ్వండి అనమాట. ఒక 1 అవర్ అయినా 2 అవర్ అయినా ఖచ్చితంగా ఇవ్వండి. ఇది నిదానంగా అయినా పర్లేదు, అన్ని కాన్సెప్ట్ అనేవి నీట్గా, ప్రాబ్లమ్స్ అనేవి నీట్గా చేస్తూ ఉండండి. కన్సిస్టెంట్గా ఏంటంటే మీరు ఈ ప్రాబ్లమ్స్ చేస్తూ ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట. అయినా వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే అక్కడ కాంటెస్ట్లు అని చెప్తుంటాయి, ఆ యొక్క కాంటెస్ట్లను పార్టిసిపేట్ చేయండి, ఆ యొక్క సాల్వ్ చేయండి. అదనేది ఏంటంటే మీ యొక్క ఇంకా కాన్ఫిడెన్స్